ఒక్కరిదా వేయకూడదు, జంటగా వెయ్యాలి. ఉండండి. ఇప్పుడుదా కుండల్లో నీళ్లుదా పొయ్యాలి. తీసుకోండి. అయిపోయింది. 9 కుండల్లో నవధాన్యాలు చేరిపోయాయి, నీళ్లు చేరిపోయాయి. ఇంకా ఈ గుడ్డల్ని తీసుకొని ఒక్కో కుండకి కట్టేయండి. అయ్యో, జంటగా కట్టాలా? వళ్ళీ కట్టు. తర్వాత ఏం చేయాలో? భోజనందా చేయకూడదు. ఉపవాసం ఉండాలా? ఆమా పెరియ బాబు. ఎప్పటిదాకండి? రాత్రి వరకే. తెల్లవారేసరికి కుండలోని నవధాన్యాలు మొలకెత్తుతాయి. వాటిందా తీసుకెళ్ళి మన శివాలయంలో ఉన్న కొలంలోదా వెయ్యాలి. జంటగానే వెళ్ళాలా. మీతోటి ఎవరుదా రాకూడదు. ఎందుకో? వ్రతఫలం పొందాలంటే వ్రతాన్ని నియమంగా చేయవాలి కదా. చేశారుగా, ఫలందా దక్కుతుంది. రాత్రి కూడా నాందా చెప్పినట్టు చేస్తే. అలాగేనండి, జంటగా వెళ్ళి కలిపేస్తాం. పెరియబాబు, మీరు వేసేవాటిని చేపల్దా తినవలే, అదిదా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇదేంటండి కొత్తగా? చేపలు ఆ ధాన్యాన్ని తింటేనే మీరు చేసిన పూజ సంపూర్ణం అయినట్టు పెరియబాబు. ఈ ప్రసాదాన్ని చేపలకు పెట్టడం మాకు అనాదిగా వస్తున్న ఆచారం. ఏదో నా నమ్మకంతో చెప్తున్నాను, కాదుదా అనకండి. ఇంతదా చేశారు, అది కూడా చేయలేరా? మీ మంచి కోసమే కదా. అలాగే అంబాళ్ గారు, మీరు చెప్పినట్టే చేస్తాం. జంటగా వెళ్ళి కొలంలో వేసి చేపలు తినే వరకు ఉండొస్తాం. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,